ఇతని పేరు మహేష్. 2015లో నా దగ్గర కోర్సు నేర్చుకొని ఈరోజు 3 ఆఫర్ లెటర్లతో ఎంత 21, 22, 23 లక్షల శాలరీ ప్యాకేజ్లో మీ ముందే ఉన్నాడు ఈ లోకల్ అబ్బాయి మహేష్ బాబు. క్లియర్? సో మనం ఎన్ని చేసినా కూడా అంతకుముందు అతను చేసుకుని జాబ్ ఏది అనుకుంటారు, ఒక యూట్యూబ్ చిన్న ఛానల్ పెట్టించుకొని ఏదో వీడియో ఎడిటర్గా చూసుకుంటున్న అబ్బాయికి నేను కూడా ఐటీలోకి వెళ్ళాలి అనే ఒక కోరిక కలగడం తర్వాత 2016లో నా దగ్గరికి వచ్చాడు. ఆన్లైన్లో కోర్సు నేర్చుకున్న తర్వాత అమీర్పేట, బెంగళూరు బాగా తిరిగిన తర్వాత అర్థమైంది ఏంటంటే అక్కడ అంతా డబ్బులు కట్టమంటారు. 2 లక్షలు కట్టండి, 20 రోజుల్లో కోర్సు నేర్పిస్తాం, జాబ్ కొట్టిస్తాం. ఇలాగ మాట్లాడిన వ్యక్తులతో చూసిన తర్వాత వీళ్ళంతా రియల్ టైం ఫ్యాకల్టీస్ కాదు అని గూగుల్లో సెర్చ్ చేస్తే నా వీడియో ఒకటి దొరికింది. తర్వాత జాయిన్ అయితే ఈరోజు మీ ముందు 6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 2016 నుంచి ఈరోజు 6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కంపెనీస్ మారుతూ 18 లక్షల నుంచి 21, 22, 23 లక్షల శాలరీ ప్యాకేజ్ ఈరోజు మీ ముందున్నాడు మహేష్ బాబు. ఎక్స్పీరియన్స్ మనం అడుగుదాం. సో నేను కూడా మీ లోకల్ స్టూడెంట్ ఇక్కడ. నేను ఎడ్యుకేషన్ వచ్చేసి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో కంప్లీట్ అయ్యింది. సో సూలూరుపేట. సో నాది వచ్చేసి ఇక్కడే ఓకాడ మండలంలో ఉన్నాను. సో ఫస్ట్ నాది బీటెక్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళినట్టే మనం కూడా హైదరాబాద్ వెళ్ళాము. అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఆ ఏరియాలో తిరిగాము. ఒక 1 ఇయర్ టైం వేస్ట్ చేసుకున్నా. 2 lakhs లాస్ అయిపోయింది. అర్థమవుతుందా? సో 2 lakhsతో పాటు పేరెంట్స్ హోప్స్ పెట్టుకున్నారు మన పైన. బీటెక్ అయిపోయింది, నాది ఈసీ బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్. బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ హైదరాబాద్ వెళ్ళటం, కోర్స్ నేర్చుకోవటం. అక్కడ మనకి ఎలా ఉంటుందంటే 2000 రూపీస్కి 5000 రూపీస్కి కోర్స్ ఆఫర్స్ ఇస్తారు. అక్కడ 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక ఫ్యాకల్టీ. మీకు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు ఎవరితో, ఫ్యాకల్టీతో. సో మీ డౌట్స్ క్లారిఫై అవ్వవు. సో మీరు అచీవ్మెంట్ అనేది అక్కడ లాస్ అయిపోతారు. టైం పీరియడ్ అనేది అయిపోతుంది. తీరా చూస్తే బ్యాక్ తిరిగి చూసుకుంటే 1 year కంప్లీట్ అయిపోయి ఉంటుంది ఇంజనీరింగ్ అయ్యి. మీ విలేజ్కి వెళ్ళిన తర్వాత మీ మీద ఇంకా ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా జాబ్ రాలేదు, అమీర్పేటలో కానీ హైదరాబాద్ వెళ్ళారు, ఏం చేస్తున్నారు? సో అక్కడి నుంచి మొదలవుతుంది మీకు టార్చర్ అనేది. మీ పేరెంట్స్ బాగా పుష్ చేస్తారు, కొంతమంది వేరే యాక్షన్స్ కూడా తీసుకుంటారు. చిన్న కంపెనీల్లో చాలామంది జాయిన్ అయిపోయినారు. ఈవెన్ నా ఫ్రెండ్సే టాపర్స్ 95-85% ఇంజనీరింగ్లో వచ్చి ఈరోజు సింపుల్గా ఒక 10,000 రూపీస్కి శాలరీకి పనిచేస్తున్నారు. శ్రీ సిటీలో కావచ్చు, ఇట్లా నెల్లూరులో కావచ్చు, సేల్స్ మ్యాన్స్గా అలా వర్క్ చేస్తున్నారు. సో నేను కూడా ఆ రోజు డెసిషన్ తీసుకొని అమీర్పేట నుంచి వచ్చేసిన తర్వాత సో ఒక 1 month వెయిట్ చేసే ఇంటిక్కడ. సో ఊర్లో విలేజ్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, కామెంట్స్ చంపేస్తారు వాళ్ళు బయట అంతా. ఆ కామెంట్స్తో మనం తర్వాత బెంగళూరు వెళ్ళాను. అక్కడ కూడా మరి వేరే ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను. అక్కడ కూడా 30,000 పే చేసి బెంగళూరులో మన మారతల్లి ఉంది కదా, అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ కూడా ఫేక్ ఇన్స్టిట్యూట్స్, ఫేక్ టీచర్స్, ఫేక్ ఫ్యాకల్టీస్, దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ద ప్రాపర్ గైడెన్సీ. అలా అప్పుడు ఎలా ఐటీ ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలి వితౌట్ సపోర్ట్ అని? మీకు మీ బ్రదర్ ఉంటే ఓకే ఫైన్, పలానా వెళ్ళకి అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు నేనున్నాను, నేను వేరే వాళ్ళు మీ కాలేజీలో రిఫర్ చేసిన. సో అబ్బాయి ఈరోజు 8 lakhs ప్యాకేజీ బయట ఉన్నారమ్మ అవి. సో అలాగా మీ బ్రదర్స్ ఉంటే వాళ్ళు ఓకే, లేని వాళ్ళకి ఎలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్? సో మనమే ఇంప్రూవ్ అవ్వాలి కదా, మనమే ఇన్స్పిరేషన్ అవ్వాలి కదా. అలాంటప్పుడు మనకు ప్రాపర్ మెంటర్ కావాలి, ప్రాపర్ గురువు కావాలి. అప్పుడే మన ఐటీ ఇండస్ట్రీలో పోగలుగుతాం. అలాంటప్పుడు నేను యూట్యూబ్లో చెక్ చేస్తూ ఉంటే సార్ దొరికారు. సార్కి నాకు ఎలాంటి పరిచయం లేదు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సార్ తెలంగాణలో ఉంటాడు, నేను ఇక్కడ ఓకాడ మండలంలో ఉంటాను, అంటే విద్యానగర్ పక్కనే. సో ఎలా అంటే అప్పుడు సారు నెంబర్ పట్టుకొని సార్ దగ్గర కోర్స్ జాయిన్ అయినాను 2015లో. 1 year, ఒక 6 months కష్టపడ్డాను. సో తర్వాత నేను ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాను బెంగళూరులో. 8 lakhs ప్యాకేజ్, 6,000 ఉన్న శాలరీ నాది, 8 lakhs ప్యాకేజ్ అయింది. విత్ 2 years ఎక్స్పీరియన్స్, 3 years ఎక్స్పీరియన్స్ అలా పెట్టుకొని నేను వర్క్ చేసిన దాని మీదే వేరే కంపెనీలో బెంగళూరులో. అది ఐటీ ఇండస్ట్రీ, ఐటీ సెక్టర్ కాదు, నాన్ ఐటీ సెక్టర్లో వర్క్ చేస్తూ సార్ దగ్గర నేను తీసుకున్నాను. అంటే వేరే ఇన్స్టిట్యూట్ కూడా జాయిన్ అయ్యి నేను అక్కడ ప్రాపర్ గైడెన్సీ లేక, ప్రాపర్ రెజ్యూమ్ లేక, ప్రాపర్ ప్రాజెక్ట్ లేక, రియల్ టైమ్ సినారియోస్లో డిస్కస్ చేయక, సో అక్కడ లాస్ అయిపోయాను, టైం వేస్ట్ అయ్యింది. సో అలా 2 years నా బీటెక్ అయిపోయిన తర్వాత 2 years నా టైం అనేది వేస్ట్ అయిపోయింది. తర్వాత నేను యూట్యూబ్లో సార్ని పట్టుకుంటే అప్పుడు సార్తో ఇంటరాక్ట్ అయితే అలా క్లాస్ జాయిన్ అయ్యి ఈరోజు నేను ప్రాజెక్ట్ లీడ్గా ఉన్నా, టెక్నికల్ ఆర్కిటెక్ట్. నా కింద ఒక ప్రీవియస్ ఆర్గనైజేషన్ అయితే నా కింద 6 members పనిచేస్తారు. టీమ్ లీడ్గా ఉన్నాను, టీమ్ ప్రాజెక్ట్ లీడ్ చేశాను.
ఆ స్కిల్స్ ఎలా వచ్చాయంటే సార్ లాంటి వారు గురూజీ ఉంటే మనకి ఎలా అయినా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. సో కాబట్టి మీకు ఎందుకు ఈ డెమో, ఈ ఎన్బికేఆర్ ఫస్ట్ డెమో సార్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు ఎన్బికేఆర్కి, ఎందుకంటే ఇది మన ఏరియా. సో పిల్లలు చాలామంది లైఫ్లో స్పాయిల్ అయిపోతున్నారు. సో కాబట్టి ప్రాపర్ మెంటర్ని మనం పరిచయం చేస్తాము అనే విధంగా తీసుకొచ్చి సార్ని ఈరోజు, సార్కి ఇంటర్నేషనల్ ట్రైనర్ సార్. యాక్చువల్గా ఫారినర్స్ ఎక్కువ ఉంటారు స్టూడెంట్స్. నేను జాయిన్ అయినప్పుడే యుఎస్ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి చాలామంది జాయిన్ అయ్యారు సార్తో. అప్పుడే షాక్ అయినా నేను. సార్ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళున్నాడు ట్రైనర్స్కి. సో యుఎస్లో లేని టెక్నాలజీసా, యుఎస్లో ఏదైనా సాఫ్ట్వేర్ ఎక్కడ డెవలప్ అవుతుందంటే యుఎస్ నుంచే వస్తుంది. యుఎస్ వాళ్ళు సార్ దగ్గర జాయిన్ అవుతున్నారంటే సార్ స్కిల్స్ ఒకసారి చూడండి మీరు, అంత పవర్ఫుల్గా ఉంటాయి. ఇన్ డెప్త్గా చెప్తాడు ఏది చెప్పినా సరే. సో 10 years ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెషర్స్కి. మీ కాలేజ్ స్టూడెంటే లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ పిల్లాడు. సో సార్ దగ్గర నేను నేర్చుకున్నాను, నేను అతనికి ట్రైన్ చేశాను. ఈరోజు 8 lakhs ప్యాకేజ్ అంటే అతను 4 years వర్క్ ఇచ్చినా, 5 years వర్క్ ఇచ్చినా, 10 years వర్క్ ఇచ్చినా సరే ఆ టాస్క్ చేయగలుగుతాడు. ఆ కెపాసిటీ ఎలా వచ్చిందంటే మేము సార్ దగ్గర తీసుకున్నాము, అది షేర్ చేసాము, ఆడ క్లిక్ అయిపోయినట్టు. సో అలాగే మీరు కూడా మంచి మెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ప్రాపర్ గురిని పట్టుకుంటే ఈజీగా గట్టిన అయిపోతారు. లేకపోతే చాలామంది చాలా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది.